దుర్గా భవాని ఇలా అంటుంది బాధపడుతూ కూర్చున్న వాళ్ళను. అమ్మా ఇటు చూడమ్మా, బాధపడకు. నువ్వు బాధపడుతున్నావా? కొంచెం ఓపిక పట్టు. కొంచెం కష్టపడతావో ఏమో కానీ కింద మాత్రం పడనివ్వను. నేనున్నగా. నా భక్తులను చిత్రగింతర పెట్టిన వాళ్ళను చూస్తూ ఊరుకోను. ఎందుకంటే నేను కష్టపెట్టంగానే చూస్తూ ఊరుకున్నానంటే వారికి ముందున తగిన శిక్ష తప్పకుండా వేస్తానుగా. నువ్వు బాధపడుతూ కూర్చుంటున్నావా తల్లి? బాధపడకు. లేవు, లేచి నీ పిల్లల నీ పనులు నువ్వు చక్క పెట్టుకో. నీ తొవ్వబట్టుకొని నువ్వు నడువు. నీ పనులు చేసుకుంటూ ముందుకెళ్ళు. నేనున్నాగా అన్నీ చూసుకోవడానికి అని అంటుంది అమ్మవారు. మరి ఇంకెందుకు బాధపడుతున్నావు? ఇంకెందుకు దిగులు చెందుతున్నావు? లేచి నీ పనులు నువ్వు చక్క పెట్టుకో. అమ్మవారు అభయం ఇచ్చింది కదా, నీ వెనకాలే ఉన్నాని నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీ విజయం చేకూరుస్తుంది. అమ్మవారు మాటిచ్చాదంటే అమ్మవారు తప్పేదే లేదు. నిన్ను గెలిపిస్తుంది. ఏదో ఒకరోజు గెలుస్తావు. విజయం నీదే అవుతుంది. లేచి నీ పనులు నువ్వు చక్క పెట్టుకుంటూ ముందుకెళ్ళు. ధైర్యంగా, హిమ్మతి కొద్దికి.